దేవుని వాగ్దానం. ఉదయకాల వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? ఏమైనా కష్ట సమయాలు, దుఃఖ సమయాలు, ఇవన్నిటికంటే ముఖ్యం ప్రభు మీద ఆధారపడడం, వాక్యం వినటం, ప్రార్థన చేసుకోవటం, క్రీస్తుకు దగ్గర అవటం. ఏ కష్టం ఉన్నా యేసయ్యతో మాట్లాడడం. మీ కుటుంబాలు, మీ జీవితాలు, ఇంకా రక్షణ లేని బిడ్డలు ఎవరు, యేసు రక్షకుడు నీకోసం ప్రాణం పెట్టి నేసుకుని హృదయాన్ని ఇస్తే కొత్త జీవితం ప్రారంభిస్తావు. ఈరోజు చదువుదాం 46 కీర్తన 9వ వచనం. ఆయనే బూదిగంతలకు యుద్ధములు మాన్పువాడు, విల్లు విరిచివాడు, బల్లెమును తెగ నరుకువాడు, యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయడు ఆయన నీ కుటుంబంలో యుద్ధం మాన్పుతాడు. నీ కుటుంబంలో ఏ విల్లు ఉంది? పోరాటమా? విల్లు అంటే ఒక గట్టి ఇట్లా కదండి. ఆ రోజుల్లో పాతకాలం విల్లు విరిస్తే వివాహాలు జరుగుతున్నాయని పురాతన కాలంలో మన వాళ్ళు పెద్దవాళ్ళు స్టోరీ. విల్లు విరవబడ్డం, విల్లు విరిచి కదండి. దేవుడు ఒకటి విరగొట్టబడ్డం, ఒకటి నలపడం, ఒకటి దానిని పడగొట్టడం, అది దేవునికే సాధ్యం. అందుకని నీ కుటుంబంలో అప్పు అనే విల్లుందా? పోరాటాలు ఉన్నాయా? సమస్యలు ఉన్నాయా? విరచబోతున్నాడు ఆయన. నీ కుటుంబంలో యుద్ధము మాన్పుతాడు, పోరాటాన్ని విరుస్తాడు. నమ్ము, దేవుని వైపు చూడండి. ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అవన్నీ ప్రభా అణిచివేయబడాలి, సమాధానం ఉండాలి, శాంతి సమాధానం ఉండాలని ప్రార్థన చేస్తున్నాం కదండి. దేవుని రాకడకు ముందు ఇవన్నీ జరుగుతాయని దేవుడే మనకు చెప్పాడు. ఇది ఆయన వాక్యంలో ఉంది, జరుగుతాయని. అయితే మరి మనం ప్రజల క్షేమం కొరకు అయితే ప్రార్థన చేయాలి కదా. ప్రజలందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేయాలి కాబట్టి చేద్దాం. క్షేమము, సమాధానం మనకి. అమాయక ప్రజలు కదా, ఏ దేశంలో ఉన్నోళ్ళు అయితేనే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా. ఇప్పుడు మన దేశంలో కూడా ఇబ్బందులే కదా. అందరికీ ప్రార్థన మానొద్దు. అందుకని దేవుడు నీ యుద్ధమును మాన్పి నీ పోరాటమును విరగొట్టేదని ఈరోజు వాగ్దానం. యుద్ధమును మాన్పి నీ పోరాటాన్ని విరగొట్టేదని గట్టిగా పట్టుకొని ప్రార్థన చేయి. దేవుని వైపు చూడు, దేవుడు అద్భుతం చేస్తాడు. నీ ఇంట్లో, నీ కుటుంబంలో, నీ పిల్లలు, నీ గర్భఫలం విషయం, నీ భూఫలం విషయంలో, నీ ఇంటి విషయంలో, నీ కోర్టు కేసు విషయంలో విరగొట్టబోతున్నాడు. ఈరోజు వాగ్దానాన్ని నమ్మి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, రక్షణ లేని వారికి రక్షణ, రోగ వ్యాధి బాధ, కోర్టు కేసులు, అప్పులు విడిపోయిన ఆ కాడి విర్రగొట్టు ప్రభా. సమస్యల నుంచి విరువు, బంధకాల నుంచి విరువు, అప్పుల నుంచి విరువు, మానసిక ఒత్తిడి నుంచి, పరిస్థితుల నుంచి విరువు. ఎగ్జామ్ రాసే బిడ్డలకు తోడుగుంటే 10th, ఇంటర్ అన్ని ఎగ్జామ్స్లో విజయం దయచేయి. అంతేకాక ప్రభా, వివాహంలో దినం, మ్యారేజ్ డే, బర్త్డే బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలి. ఈరోజు ఎవరైతే ఏ కష్టాల్లో బాధలు ఉన్నారో నాయన విడుదల దయచేయి. ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి అయ్యా, అది సమాధానం. యుద్ధము మాన్పు నాయన, అద్భుతం చేయి నాయన. సమాధానమే నీ రాకడ ముందు జరుగుతాను. అయినప్పటికీ అవన్నీ మాన్పివేయబడి అన్ని దేశాల్లో సమాధానం, భారతదేశానికి క్షేమం, రక్షణ, ప్రతి దేశానికి క్షేమం, రక్షణ, అమాయక ప్రజలకు క్షేమం దయచేసి అయ్యా. ప్రతి కాడి విరగొట్టి మా అందరికీ సహాయం చేయమని. క్రైస్తవ సంఘాల్లో ఐక్యత, దైవజనుల అభిషేకము, అందరం కలిసిమెలిసి ఆప్యాయతగా నీ ప్రేమలో ముందుకు సాకృప దయచేయమని. అందరికీ మీరు తోడైండి. జాషువా జనరేషన్ అపోస్తల్ మినిస్టర్ రైజ్ అవుట్ కృప చూపండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. అంతేకాక దేవుని బిడ్డలారా, ప్రతిరోజు ఉదయం సాయంత్రం లైవ్ చూడండి. ప్రతి శనివారం స్వస్థత కూడిక కల్వరి ప్రామిస్ అండ్ హైదరాబాద్లో ఈవినింగ్ జరుగుతుంది. శనివారం ఈవినింగ్ అటెండే, చక్కటి వాతావరణం ఉండి ఆదివారం అటెండే వెళ్ళొచ్చు. బెల్లంపల్లికి శనివారం స్వస్థత కూడిక, ఆదివారం 3 ఆరాధనలు. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్.